నా పేరు అల్లూరి ప్రసాదరాజు. వేగేసిన పద్మావతి గారు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను. వారు అల్లుడిని నేను. ఈ యొక్క రహదారి మార్గం సుమారుగా ఒక 80, 100 సంవత్సరాల నుంచి ఉన్న మార్గాన్నే ఇక్కడ వాడపల్లి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ముదునూరు వెంకటరాజు, రాంభద్రరాజు ఇద్దరు దౌర్జన్యంతోటి, అధికార మదంతోటి ఈ దారిని మూసేసి సామాన్యమైన కుటుంబాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను. అధికారం యొక్క మదంతోటి దీని దారి యొక్క పూర్తి పూర్వోత్తరాలు అన్నీ నా దగ్గర, పూర్తి పేపర్ ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఒక డైరెక్షన్ సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ మాకు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామస్తులను అందరితోటి కలిసి మేము తీసుకుందాం, మా దారిని మేము విప్పుకుని వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అతను అధికార మతంతో అధికారులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మరలా ఇప్పుడు కూడా ఆడవాళ్ళని చూడకుండా మీదకు వచ్చి వీళ్ళని గెంటి నానా బీభత్సం చేసినట్టు ఇతను. ఈ యొక్క అరాచకాల అంతం పలకాలని, ఈ అంతం పలికే రోజు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. మా దారి మాకు ఇప్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాది ఆత్రేయపురం గ్రామం. నా పేరు ముదునూరు వెంకటరాజు. ఈరోజు ఈ ఆత్రేయపురం గ్రామంలో వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గం ఇంత అంతా కాదు. ఎందుకంటే నాకు ఆత్రేయపురం గ్రామంలో నడిబొడ్లో 36 సెంట్లు స్థలం ఉండడం జరిగింది. దాన్ని సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. ఫెన్సింగ్ వేసుకున్నాక వాళ్ళకి దారి ఏదో మార్గం ఉన్నదని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి చెప్పాను, నా సైడ్లో దారి లేదు, మీకు దారి రికార్డ్ పూర్వకంగా ఉంటే తెచ్చుకోండి, నాకు ఏదైనా అబ్జెక్షన్ లేదు, నేను దారిని మీకు నేను ఏర్పాటు చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు దఫాలుగా ఈ వైసీపీ నాయకులందరూ కుమ్మక్కయ్యి ఈరోజు నా వేసుకున్న ఫినిషింగ్ అంతా కూడా తీసి పాతి జనాలను రెచ్చగొట్టి తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం దాడికి దిగారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి గోపరావు అనే వ్యక్తి, అలాగే అల్లూరి ప్రసాద్ అనే వ్యక్తి జనాలకి మందు పోసి ఇతర గ్రామాల నుంచి జనాలు తీసుకొచ్చారు. మందు గంజాయి అలవాటు చేసి రోజు అక్కడ కూర్చోబెట్టి అలా రెచ్చగొట్టి ఈ సంస్కృతి ఎక్కడ పోతుంది? ఇవాళ నారా చంద్రయ్య గవర్నమెంట్ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు చాలా ఉక్కుపాదం అన్నిటి గంజాయి మీద ఇంట్లో చేస్తుంటే ఈ నాయకులు, వైసీపీ నాయకులు ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సాక్ష్యం అందరూ కూడా మీ మీడియా మిత్రులు మీరు అందరూ చూసారు. వాళ్ళు చేసినట్టు దౌర్జన్యం ఇది చెప్పాలి ప్రజలకి. నా నాయకుడు నాకే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్తకి ఏంటి? ఇక్కడ ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారిని చూపించాను. నేను ఎస్ఐ గారికి చెప్పాను, పెద్దలకు అందరికీ చెప్పాను. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా, ఆయనకి దారి ఉన్నా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, డైరెక్ట్గా రోడ్డు వేసుకోండి, నేను రోడ్డు వేసిస్తానని చెప్పాను. అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఇవాళ మా ఊళ్ళందరినీ కొట్టి విచిత్రంగా కొట్టి మళ్ళీ నా ఫినిషింగ్లు పీకి, అలాగే నేను ఉన్నటువంటి నా పొజిషన్స్ వాళ్ళు నానా బూతులు తిట్టి ఇవాళ ఎంత కాలంత రద్దాన్ని చేశారు. అది మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ నాయకులు, ఈ మనం ఉన్న నియోజకవర్గ నాయకులు ఖండించాలి. ఎంత దారుణం అంటే ఇవాళ సామాన్యుడికి ఇవాళ రక్షణ కరువయ్యే స్థితికి వచ్చింది. ఇవన్నీ ఫినిషింగ్ అని పీకారు. మా వాళ్ళు అడ్డీలతో మా ఫినిషింగ్ వాళ్ళు కొడతానికి వచ్చారు, కొట్టారు. ఈ పక్కన ఉన్నటువంటి అతని చెట్లో, గొప్ప చెట్లో గంజాయి మందు కూడా ఇవాళ పట్టుకోవడం జరిగింది. ఏంటిది? ఆత్రేయపురం యువతను ఎలా పాటు చేస్తున్నారు వీళ్ళు ఇంకా వైసీపీ ఆగడాలు పేరుపోతుంది. అన్నీ కూడా మనం ఖండించాలి. ఎందుకంటే నేను సౌదంతా మొత్తం అందరికీ చెప్పాను, అందరికి కేకేసి. ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారిని ఆర్డర్ కాపీ ఇచ్చాను. ఎస్ఐ గారికి ఆర్డర్ కాపీ, మీ ఆర్డర్ కాపీలు మీరు ఎలా ఉంటారో చేసేయండి, నాకు ఏదైనా అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆర్డర్లో కనుక రోడ్డు వచ్చినప్పుడు వెల్కమ్, రోడ్డు వేసి ఇచ్చేయండి, నేను సహకరిస్తానని చెప్పాను. ఎస్ఐ గారు మొత్తం అంతా చదివి చెప్పాడు వాళ్ళకి, మీకు ఆర్డర్ రాలేదు. వీఆర్ఓ గారిని అడిగారు, మీకు దారి లేదు. సర్వే గారిని అడిగారు, మీకు దారి లేదు. పీజీఆర్ఎస్లో పెట్టారు, పీజీఆర్ఎస్లో దారి లేదని నిరూపితమైంది. ఆర్టీఓకి పెట్టారు, ఆర్టీఓ దారి లేదని నిరూపితమైంది. ఇంకెలాగా నా సొంత సైట్లోంచి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళకు ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసేసుకుని, వాళ్ళకు ఉన్నాయి 2 దారులు, గవర్నమెంట్ దారులు, 7 లింకుల దారి ఒకటి, 18 లింకుల దారి ఒకటి. ఆ దారిని వాళ్ళు వాడుకోకుండా ఆ దారిని అంతా కబ్జా చేసి వాళ్ళు బిల్డింగ్లు కట్టి, నా సైట్లో 3 అడుగుల ముందుకు వచ్చి బిల్డింగ్లు కట్టి ఈరోజు నా మీదకి దౌర్జన్యం రావడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మన కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీసు వారు, మీరు మీడియా మిత్రులందరూ కూడా చర్యలు తీసుకోవాలి, ఇటువంటి ఆగడాలని అరికట్టాలి. కాబట్టి మీ సభాముఖంగా మీ మీడియా ముఖం తెలియజేసింది ఏంటంటే అతను చేసే ఆగడాలు మీరు చేయండి. మన డిఎస్పీ చేస్తారా, ఎస్పీ గారు చేస్తారా, ఎవరు చేసి ఎంక్వైరీ చేయండి. నేనేమన్నా నాన్నగారిని మనుషులు ఏమన్నా తప్పని చేసి మీరు ఏంటి దాని శిక్ష ఎవరు? వాళ్ళు చేసిన దౌర్జన్యం ఆడవాళ్ళందరూ రెచ్చగొట్టి తీసుకురావటం, జనాలందరూ మందు గంజాయిలు పోయించడం, అవి కూడా పట్టించడం జరిగింది. ఈరోజు
పాకలో తీసుకొని జనాలు తీసుకొని మందు ఇచ్చి గంజా పెట్టించాలి మా మీద చూసుకోవడం ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఇది? కాబట్టి ఈ మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేయండి. మీరు మొత్తం అంతా దగ్గర నుంచి చూశారు. దీన్ని న్యాయంగా చేయండి. మనకు అన్యాయం వద్దు. నేను ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. ఆ పదవికి నేను వండి తేవాలనుకున్నాను తప్ప నేను ఇటువంటి ఎవడో దారులు కలుపుకుంటాం ఎవడో ఆస్తులు కలుపుకుంటాం అనేది మనకు అక్కర్లేదు. నాకు కావాల్సింది న్యాయం. వాళ్ళకి రిజ్యూ చేసుకోండి. నేను రోడ్ తీసి వాళ్ళకి చెప్తానని చెప్పాను. అయినా సరే దౌర్జన్యం దిగారు. వాళ్ళు నా మనుషులు కొట్టారు, ఫినిషింగ్లు పీకారు, దీనికి నన్ను నానా బూతులు తిట్టారు. దానికి ఏ సమాధానం చెప్తారో కూడా చూడాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.